ఈ పిఎంఈ కంప్లైంట్ అనేది చాలా ట్రిక్కీ సమస్య అండి. ఇది యంగ్స్టర్స్లో చూస్తాము, మిడిల్ ఏజ్లో చూస్తాము, 50 ఏజ్లో చూస్తాము. యంగ్స్టర్స్లో ఎవరైతే హ్యాబిచువల్ మాస్టర్బేషన్ కంప్లైంట్స్ ఉంటాయి, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి ఉంటాయి. మిడిల్ ఏజ్లో కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఈ కంప్లైంట్స్ కూడా చూస్తాము. తర్వాత వచ్చేసి 50 ఏజ్లో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చూస్తాము. థైరాయిడ్ లాంటివి కానీ, లేదా టెస్టోస్టెరాన్ తక్కువ అయిపోయినప్పుడు కానీ, ఇంకా ప్రోస్టైటిస్ కంప్లైంట్లు చూస్తాము. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్రోస్టేట్ కానీ, యూరేథ్రా కానీ, లేదా అంటే మనం స్వెల్లింగ్ చూసినప్పుడు ఈ ఏమంటారు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత స్వెల్లింగ్ చూస్తున్నప్పుడు ఇట్లా ప్రతి కంప్లైంట్స్లో మనం చూస్తూ ఉంటాము. వీటిలో ఏమవుతుందంటే డైట్ ఫస్ట్ మెయిన్ టాస్క్ ఉంటుంది. డైట్తో పాటుగా మనం ఏం చేస్తున్నాము, పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా లేదా, తర్వాత ఇద్దరు పార్ట్నర్స్ మధ్య కోఆపరేషన్ ఎట్లా ఉంది, కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, వాళ్ళ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా డైట్లో వచ్చేసరికి ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతూ ఉందా లేదా, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి ఏమేమి ఎడ్యుకేషన్ తీసుకోవాలి, లేదా నైట్రస్ ఆక్సైడ్ సరిగా రిలీజ్ అవుతుందా అవ్వలేదా, లేదా ఇంకా ఎక్కడెక్కడైనా ఎటువంటి థికెనింగ్ ఏమైనా అవుతుందా, లేదంటే నర్వ్స్ ఏదైతే ఉందో అవి చిన్నగా ఉంటుందా, అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. డైట్ పరంగా వచ్చేసి మీరు సాల్మన్ ఫిష్ కానీ, నార్మల్ ట్యూనా ఫిష్ కానీ, ఓట్స్ కానీ, గార్లిక్ కానీ, ఆనియన్స్ కానివ్వండి, పంకిన్ సీడ్స్ కానివ్వండి, ఆయిస్టర్స్ కానివ్వండి, ఓట్స్ కానివ్వండి, ఇక్కడ రకరకాల డైట్తో మేము చెప్పిన విధంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా ఏమవుతుందంటే మేము కేస్ హిస్టరీ తీసుకొని మీరు పలానా తినండి అవన్నీ కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారంగా రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో, మెయిన్లీ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, టెన్షన్ రిలేటెడ్ థింగ్స్ కానీ, స్ట్రెస్ కానీ, లేదా హ్యాబిట్స్ కానీ, ఇవన్నీ కూడా మేము చెప్పిన ప్రకారంగా చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోనే మనకి పర్మనెంట్గా రిజల్ట్స్ అనేవి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ సాటిస్ఫై అవుతాడు, వాళ్ళ వైఫ్తో సాటిస్ఫై అవుతారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళ దాంపత్య జీవితం కూడా హ్యాపీగా ముందుగా ప్రాస్పర్ అవుతుంది. ఇవన్నీ కావాలి అంటే రైట్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది జరగాల్సి ఉంటుంది. రూట్ కాజ్తోనే ట్రీట్మెంట్ అనేది మనకి పర్మనెంట్గా రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఏదో సాటిస్ఫాక్టరీ కోసము కొద్దిగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం చూస్తే అది లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో చాలా ఇంపాక్ట్ అనేది మీ యొక్క శరీరం పైన క్రియేట్ చేసేదానికి ఉంటుంది. సో లాంగ్ అయినా కూడా కొద్దిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ మాదిరిగా కొద్దిగా మెల్లమెల్లగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఎక్కడ కూడా సమ్ మినిట్స్ ఉండేది సమ్ 3-4 మినిట్స్ కానీ 5-6 మినిట్స్ కానీ అలా వెళ్ళడానికి కుదరదు. గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ అనేది ఉండాలి అండి. 30 seconds to 1 minute ఇంప్రూవ్మెంట్, ఆ 1 minute నుంచి ఇంకొక 1 minute ఇంప్రూవ్మెంట్, అలాగే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మీ యొక్క పార్ట్నర్ మధ్య కమ్యూనికేషన్ పెంచుకుంటూ, ఆ బాండింగ్ పెంచుకుంటూ ఒక హెల్తీ లైఫ్ స్టైల్తో ముందుకు వెళ్ళడానికి హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ వీ సజెస్ట్ యూ డాక్టర్ కేర్ హోమియోపతి ఫర్ దాట్ బెస్ట్ ట్రీట్మెంట్ అండి. థ్యాంక్ యూ.